మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే పూర్తిగా వాళ్ళ బడ్జెట్ చూస్తే కన్నా ఒకసారి ఇచ్చిన ఏదైతే సూపర్ 6లో భాగంగా హామీలు ఇచ్చినారో ఆ ఇచ్చిన హామీలకు కూడా కేటాయింపులు చేయాల. ఒక పక్క 18 ఏళ్ళు వయసు దాటితే నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పినారు. దాదాపు 2 సంవత్సరాలు వస్తుంది. ఇప్పటికీ ఒక్క మహిళకు కూడా 18,000 రూపాయలు వచ్చింది లేదు. బడ్జెట్లో ₹1 కేటాయింపు లేదు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం, లేకుంటే నెలకు 3,000 డబ్బు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు. యువతకు హామీ ఇచ్చారు. ₹1 బడ్జెట్లో దాని మీద కేటాయింపు లేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పినారు. మరి 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే పెన్షన్కు ఉన్న కేటాయింపులు పెంచాలా? ₹1 అదనంగా కేటాయించకపోగా ఇంకా కేటాయింపులు తగ్గించారు. ఇంకా ఇందాక మీరు అడిగినట్టు రాయలసీమ ప్రాంతంలోని మన సాగునీటి ప్రాజెక్టులకైతే ఇంకా శూన్యం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేటాయింపులు లేవు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు కూడా పెద్దగా కేటాయింపులు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ తప్ప మరొకటి